ఈ రోజుల్లో సినిమాలు అందరూ చూస్తారు. అయితే ఈ హారర్ సినిమాలను కొంతమంది మాత్రమే చూడగలుగుతారు. వీటిలో కూడా కామెడీ సినిమాలతో పాటు భయపెట్టే సినిమాలు కూడా ఉంటాయి. కామెడీ, హారర్ సినిమాలను కూడా చాలా మంది చూడగలుగుతారు. అయితే ఈ భయపెట్టే సినిమాలను మాత్రం గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. అందులోనూ ఇండోనేషియన్ సినిమాలంటే భయంకరమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో ఒక అమ్మాయి పిచ్చి పని వల్ల ఆత్మలు ఆ అమ్మాయి శరీరంలోకి వెళ్తాయి. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ మూవీ పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఫాదర్ థామస్ తన తల్లి సోదరిని ఒక దుర్ఘటనలో కోల్పోతారు. ఆ తర్వాత అతని మీదే అతనికి నమ్మకం పోయి ఫాదర్ వృత్తిని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే అతనికి అప్పుడే ఒక బాధ్యతను అప్పగిస్తాడు ఫాదర్ రెండ్రా. ఇతనికి దయ్యాల విషయంలో మంచి అనుభవం ఉంటుంది. కైలా అనే దయ్యం పట్టిన ఒక యువతిని వీళ్ళు రక్షించాలని అనుకుంటారు. కైలా అనే యువతి చనిపోయిన థామస్ సోదరికి స్నేహితురాలుగా ఉండేది. ఆమె ఒక జైలాంగ కుంగ్ అనే ఆచారాన్ని ప్రయత్నించడం వల్ల దయ్యాల ప్రపంచానికి ఒక ద్వారం తెరుస్తుంది. దాని ద్వారా శక్తివంతమైన దయ్యాలు ఆమెను ఆవహిస్తాయి. ఈ దయ్యాలు కైలా శరీరంలో ఉండడమే కాకుండా ఆమె తల్లి మాయను కూడా భయపెడుతుంటాయి. థామస్ రెండ్రా కలిసి కైలాను రక్షించడానికి ఎక్సార్జియం చేస్తారు. మొదటి ఎక్సార్జియం లో వారు ఒక దయ్యాన్ని తొలగించినప్పటికీ కైలా శరీరంలో ఇంకా బలమైన దయ్యాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ దయ్యాలను వదిలించే క్రమంలో రెండ్రా గాయపడి ఆసుపత్రిలో చేరుతాడు. థామస్ ఒంటరిగా రెండవ ఎక్సార్జియం ను చేపట్టాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో దయ్యం థామస్ విశ్వాసాన్ని బలహీనపరచడానికి చాలా ప్రయత్నిస్తుంది. చివరికి థామస్ తన శక్తిని ఉపయోగించుకొని కైలాను రక్షిస్తాడు. చివరికి ఆ దయ్యాలు కైలా నుంచి పూర్తిగా వెళ్ళిపోతాయా, థామస్ మళ్ళీ ఫాదర్ గా జీవితాన్ని ప్రారంభిస్తాడా? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. దీనిని ఇండోనేషియాలో కథాలిక్ ఎక్సార్జియం ఆధారంగా తీసిన మొదటి హర్రర్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ మూవీని చూస్తే మీకు పార్ట్స్ ప్యాక్ అయిపోతాయి. అంతలా భయపెట్టే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఈ మూవీని చూసి మీరు కూడా ఒక మంచి అనుభూతిని పొందండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ మీకోసం వచ్చే అవకాశం ఉంటాయి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.